నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. తెలుగు చలనచిత్ర చరిత్రలో నంబర్ 1 చిత్రం మేము నిర్మించినందుకు. ఈ 'గబ్బర్ సింగ్' నిర్మించే అవకాశం ఇచ్చిన మా హీరో పవన్ కళ్యాణ్ గారికి, నా మిత్రుడు హరీష్ శంకర్కి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, ఎంటైర్ 'గబ్బర్ సింగ్' టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ లేకపోతే 'గబ్బర్ సింగ్' లేదు. ఆయన ఒక గొప్ప సంకల్పంతో నన్ను ఒక మంచి పొజిషన్లో కూర్చోబెట్టాలని నా ధ్యేయంతో నాకు ఈ అవకాశం ఇచ్చారు. దానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత విజయం సాధించిన ఈ చిత్రం, దీని నిర్మాత నేనంటేనే చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది. చెప్పుకోలేని ఆనందం నాకు ఇది. ఈ మధ్యకాలంలో 65 సెంటర్లో 100 డేస్ చేసుకున్న తొలి తెలుగు చలనచిత్రం అనిపిస్తుంది నాకు. ఈ 1113 థియేటర్లు ఇంత హ్యూజ్ రిలీజ్ తర్వాత కూడా డైరెక్ట్గా 65 సెంటర్స్లో 100 డేస్ చేసుకున్న చిత్రం ఇది. ఈ చిత్రం నిర్మించడం నా జీవితంలో తీయని అనుభూతి. డే 1 నుంచి రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమా సూపర్ హిట్ కొట్టాలి అన్న ధ్యేయంతోనే సినిమాని స్టార్ట్ చేయడం, షూటింగ్ చేయడం జరిగింది. ప్రతి విషయంలో నాకు అద్భుతంగా సహకరించి మమ్మల్ని ప్రోత్సహించారు మా హీరో గారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే డైరెక్టర్ కానీ, తన కెరీర్లో బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన దేవి కానీ. ఈ సినిమా గురించి చెప్పుకుంటూ పోతుంటే ఈ సినిమా అప్పుడే 100 డేస్ అయిపోయింది అనిపిస్తుంది. ఇది 175 డేస్ కూడా దాదాపు ఒక 15-20 సెంటర్లో వచ్చేటట్టు అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన, ఇంత విజయాన్ని చేకూర్చిన తెలుగు ప్రేక్షకులకి, ముఖ్యంగా మెగా అభిమానులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు 65 సెంటర్లో 100 డేస్ జరుపుకునే చిత్రం. 65 సెంటర్స్లోనూ పవర్ అభిమానులు పండగ చేసుకుంటున్నాం. ఈ విజయం పవర్ స్టార్ అభిమానులకి ఒక దశాబ్దం తర్వాత నిజమైన సంక్రాంతి, దీపావళి, అన్నీ, రంజాన్, క్రిస్మస్ అన్నీ కలిసి ఒకే రోజు వస్తే ఎట్లా ఉంటుందో రేపు 100 డేస్ రోజు అలా ఉంటుంది. ఒక ఎగ్జిబిటర్గా మాట్లాడుతున్నా. మా షాద్నగర్లో ఫస్ట్ టైం 100 డేస్ జరుపుకున్న మొదటి చిత్రం ఇది. రేపు మా ఊర్లో కూడా ఎప్పుడైనా పండగ చేసుకోబోతున్నాం. నా జీవితంలో మర్చిపోలేని రోజు రేపు. ఇంత ఘన విజయం సాధించిన చిత్ర నిర్మాతగా ఉన్నందుకు గర్వంగా, ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఈ 'గబ్బర్ సింగ్' విజయం పవర్ అభిమానులకి, మెగా అభిమానులకి అంకితం. ఈ అభిమానులు లేనిదే ఈ విజయం లేదు. వీళ్ళు ప్రోత్సాహం లేనిదే మాకు ఈ స్థానం లేదు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అభిమానం ఎప్పుడు కోరుకునే మీ బండ్లా గణేష్. థ్యాంక్ యూ.